హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం హైడ్రోజన్ స్పెక్ట్రమ్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. ఫస్ట్, స్పెక్ట్రమ్ అంటే ఏంటి? ఫస్ట్ క్వశ్చన్, స్పెక్ట్రమ్ అంటే లైట్ని డిఫరెంట్ కలర్స్గా చూడడం. లైక్ మనం రెయిన్బో చూస్తాం కదా, రెయిన్బో అనేది స్పెక్ట్రమ్ అన్నమాట. దీనిని ఎక్స్పెరిమెంటల్గా ఎలా చెప్తామంటే, ఒక లైట్, వైట్ లైట్, మనం నార్మల్గా ఇంట్లో చూస్తాం కదా, వైట్ బల్బ్, ఎల్ఈడి లైట్, అది ప్రిజం గుండా పంపించినప్పుడు అక్కడ మనం డిఫరెంట్ కలర్స్ని ఎమిట్ చేయడం అబ్జర్వ్ చేస్తాం. అవి VIBGYOR: వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. ఎందుకు ఇలా లైట్ అనేది డిఫరెంట్ కలర్స్ని స్పెక్ట్రమ్ రూపంలో మనకి చూపిస్తుందంటే, ఈ ప్రిజం ఉంది కదా, ఈ ప్రిజం అనేది మేడప్ ఆఫ్ సిలికాన్ డైఆక్సైడ్. ప్రిజం అనేది సిలికాన్ డైఆక్సైడ్తో తయారు చేసి ఉంటుంది. ఎప్పుడైతే లైట్ ప్రిజంలోకి ఎంటర్ అవుతుందో ఆ లైట్ యొక్క స్పీడ్ అనేది తగ్గిపోతుంది. స్పీడ్లో చేంజెస్ బట్టి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పీడ్ వేవ్స్ ఉంటాయి. స్పీడ్ దాన్ని బట్టి వేవ్ లెంత్, హై వేవ్ లెంత్ ఉన్నవి ఒక కలరు, లో వేవ్ లెంత్ ఉన్నవి ఒక కలరు, అలా డిఫరెంట్ కలర్స్ని ఎమిట్ చేస్తుంది. ఇక్కడ రెడ్ కలర్ అనేది హైయెస్ట్ వేవ్ లెంత్ రీజియన్లో కనిపిస్తుంది. అలాగే వైలెట్ అనేది లోయెస్ట్ వేవ్ లెంత్ ఉన్న రీజియన్లో కనిపిస్తుంది. ఈ కాన్సెప్ట్ని స్పెక్ట్రమ్ అంటాం. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కలర్స్ అనేవి కంటిన్యూస్గా ఎమిట్ అవుతాయి. అందుకే దీనిని కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అని కూడా అంటాం. ఇది అంతా నార్మల్ స్పెక్ట్రమ్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్. ఇన్ జనరల్గా స్పెక్ట్రమ్ అంటే కంటిన్యూస్గా కలర్స్ని చూస్తాము, దాన్ని కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అంటాము అని చెప్పి చూసాం. కానీ సైంటిస్టులు ఏం అబ్జర్వ్ చేశారు? హైడ్రోజన్ గ్యాస్కి లైట్ ఫాల్ అయినప్పుడు ఆ హైడ్రోజన్లో హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయి కదా, అవనేవి గ్రౌండ్ స్టేట్ నుండి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తాయి. ఇక్కడున్న 1 ఎలక్ట్రాన్, హైడ్రోజన్ ఆటంలో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, అది ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తుంది. కానీ మనం ప్రీవియస్ వీడియోలో చూసాం కదా, ఏది ఎగ్జైటెడ్ స్టేట్లో స్టేబుల్గా ఉండవు, అన్ని అన్స్టేబుల్గా ఉంటాయి. సో వెంటనే అవి వాటి యొక్క స్థానానికి రిటర్న్ అవుతాయి అన్న చెప్పి ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ రిటర్న్ అయినప్పుడు వస్తున్న లైట్ని తీసుకొచ్చి ప్రిజంకి పంపించారు. అప్పుడు ప్రిజం నుంచి కొన్ని లైన్స్ని అబ్జర్వ్ చేశారు, బయటికి రావడం, ఎమిట్ అవ్వడాన్ని అబ్జర్వ్ చేశారు. జనరల్ స్పెక్ట్రంలో కంటిన్యూస్గా కలర్స్ అనేవి ఎమిట్ అవుతాయి. కానీ హైడ్రోజన్ గ్యాస్ నుంచి వచ్చిన లైట్ని యూజ్ చేస్తే ఓన్లీ పర్టికులర్ బ్రైట్ లైన్స్ మాత్రమే కనిపించాయి. దానినే లైన్ స్పెక్ట్రమ్ అంటాము అని డీమానిస్ట్రేట్ చేశారు. హెన్స్ హైడ్రోజన్ ఆటమ్ షోస్ లైన్ స్పెక్ట్రమ్, నాట్ కంటిన్యూస్ స్పెక్ట్రమ్. ఎందుకు స్టడీస్ కోసం హైడ్రోజన్నే యూజ్ చేశారు, వేరే ఆటమ్స్ని ఎందుకు యూజ్ చేయలేదంటే, హైడ్రోజన్లో ఓన్లీ 1 ఎలక్ట్రానే ఉంటుంది. అందుకే ఇట్ మేడ్ ఈజీ అవుతుంది. దీన్ని ఎక్స్పెరిమెంట్ చేసినా వెంటనే కనుక్కోవచ్చు. మిగతా వాటిలో ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి కాంప్లిసిటీ ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పి స్పెక్ట్రమ్కి హైడ్రోజన్ ఆటమ్ని యూజ్ చేసి డిమానిస్ట్రేట్ చేశారు అప్పట్లో సైంటిస్టులు. సో ఫస్ట్ హైడ్రోజన్ లైన్ స్పెక్ట్రమ్ గురించి స్టడీ చేసింది బామర్ గారు ఇన్ 1885. సర్ బామర్ గారు ఇన్ 1885లో ఈ ఎక్స్పెరిమెంట్ చేసి కొన్ని లైన్స్ని చూశారు. అంటే అవి విజిబుల్ అనమాట. వాటికి ఒక ఫార్ములా చెప్పారు. ఆ ఫార్ములా ఏంటంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ నెంబర్లో చెప్పారు. 1/2² - 1/n². వేవ్ నెంబర్కి యూనిట్స్ సెంటీమీటర్ ఇన్వర్స్. ఈ ఫార్ములాని చెప్పారు. తర్వాత రిడ్బర్గ్ గారు ఇంకొక ఫార్ములాని ఎస్టాబ్లిష్ చేశారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ నెంబరే, అది కూడా సేమ్ బామర్ గారు కనిపెట్టినట్టే కనిపెట్టారు. కాకపోతే ఈ ఎన్ చూసారా, అది అనేది ఎనర్జీ లెవెల్ అనమాట. ఇక్కడ ఏం చేశారంటే, లోయెస్ట్ ఎనర్జీ లెవెల్ n1² - n2² సెంటీమీటర్ ఇన్వర్స్. ఇదంతా క్యాలిక్యులేట్ చేసిన వచ్చిన వేవ్ నెంబరు ఆ విజిబుల్ రీజియన్లో కనిపించింది అని చెప్పి బామర్ గారు చెప్పారు. దాన్ని ఇంకొంచెం మాడిఫై చేస్తూ రిడ్బర్గ్ గారు ఈ ఫార్ములాని కనిపెట్టారు. ఈ నెంబర్ని రిడ్బర్గ్ కాన్స్టెంట్
అంటాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హైడ్రోజన్ లైన్ స్పెక్ట్రమ్. హైడ్రోజన్ మీద లైట్ పడినప్పుడు దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళి రిటర్న్ వచ్చినప్పుడు అది కొంత లైట్ని ఎమిట్ చేస్తుంది. ఆ లైట్ని ప్రిజంకి పంపితే దాంట్లో నుంచి మనం బ్రైట్ కలర్ లైన్స్ని అబ్జర్వ్ చేస్తాం. దాన్ని లైన్ స్పెక్ట్రమ్ అంటాం. సో కంటిన్యూస్ స్పెక్ట్రమ్ కాదు, హైడ్రోజన్ లైన్ స్పెక్ట్రమ్ని చూపిస్తుంది. దాన్ని బామర్ గారు విజిబుల్ రీజియన్లో చూసినప్పుడు ఈ ఫార్ములాతో డిమాన్స్ట్రేట్ చేశారు. ఆ ఫార్ములాని కొంచెం మాడిఫై చేస్తూ రిడ్బర్గ్ గారు ఈ ఫార్ములాని చెప్పారు. కేర్ఫుల్గా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఆటమ్ యొక్క స్ట్రక్చర్ని చూసుకుందాం. ఇది న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ షెల్స్లో ఉంటాయి అని చెప్పి ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. సో ఇది N1 = 1 అయితే ఇది సెకండ్ షెల్. అలాగా 3, 4, 5 అలా ఉంటుంది అటామిక్ స్ట్రక్చర్. ఇన్ కేస్ ఆఫ్ హైడ్రోజన్లో చూసుకుంటే, సపోజ్ ఎప్పుడే లైట్ అనేది హైడ్రోజన్ ఆటమ్ మీద ఫాల్ అయింది, లైట్ని hmu అనుకుంటాం, ఫోటాన్స్ రూపంలో పడుతుంది కాబట్టి ఎనర్జీ ఫాల్ అయినప్పుడు N1లో ఉన్న ఎలక్ట్రాన్, 1 ఎలక్ట్రాన్ ఉంటుంది హైడ్రోజన్ ఆటంలో, N1లో ఉన్న ఎలక్ట్రాను N2లోకి ఎగ్జైట్ అవుతుంది. సో N1లో ఉన్న ఎలక్ట్రాను N2లోకి ఎగ్జైట్ అవుతుంది. అక్కడ అన్స్టేబుల్గా ఉండి మళ్ళీ N1కి వస్తుంది కదా, అప్పుడు లైట్ ఎమిట్ అవుతుంది. ఇది జనరల్ ప్రొసీజర్. సపోజ్ ఈ N1లో ఉన్న ఎలక్ట్రాను N4 షెల్లోకి ఎగ్జైట్ అయింది అనుకోండి, N = 4లోకి ఎగ్జైటేషన్ జరిగింది. N1లో ఉన్నది N = 4లోకి ఎగ్జైటేషన్ జరిగింది. అది ఆ N4లో ఉన్న ఎలక్ట్రాను అన్స్టేబుల్ కాబట్టి రిటర్న్ గ్రౌండ్ స్టేట్కి డైరెక్ట్గా N1కి రావచ్చు. అది ఒక వే ఉంది, 1 వే. సెకండ్ వే ఏంటంటే N4లో ఉన్నది ముందు N3కి వచ్చి మళ్ళీ N3లో ఉన్నది తర్వాత N2కి వచ్చి N2లో ఉన్నది N1లో కూడా రావచ్చు. ఇలా 2 వేవ్స్లో వస్తున్నాయి కదా. ఫస్ట్ వేలో రిటర్న్ బ్యాక్ అయినప్పుడు డిఫరెంట్ వేవ్ లెంత్తో ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్ని ఎమిట్ చేస్తుంది. ఈ 3 వేవ్స్లో ఇలా డిఫరెంట్ వేస్లో డిఫరెంట్ వేవ్ లెంత్ ఉన్న లైట్ని ఎమిట్ చేస్తాయి. దాన్ని బేస్ చేసుకొని హైడ్రోజన్ లైన్ స్పెక్ట్రమ్లో మనం సిరీస్ని చూస్తాం. డిఫరెంట్ సిరీస్, సేమ్ సిరీస్ కూడా కాదు. ఎందుకంటే N4లో ఉన్నది N1కి వచ్చినప్పుడు ఒక టైప్ ఆఫ్ లైట్ని ఎమిట్ చేస్తుంది, N4 నుంచి N3కి వచ్చినప్పుడు వేరే టైప్ ఆఫ్ లైట్ని ఎమిట్ చేస్తుంది. అందుకనే డిఫరెంట్ సిరీస్ని అప్పట్లో సైంటిస్టులు అబ్జర్వ్ చేశారు. డయాగ్రామ్ చూసుకుంటే ఫస్ట్ N = 1, నెంబర్ ఆఫ్ షెల్స్ పెరిగే కొద్దీ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో N = 1 లైను ఇక్కడ ఉంటే సెకండ్ సబ్ షెల్ది ఇక్కడ ఉంటుంది. అంటే దీని ఎనర్జీ డిఫరెన్స్ ఇంత. N1కి చాలా తక్కువ, ఫస్ట్ షెల్కి చాలా తక్కువ ఎనర్జీ ఉంటుంది, సెకండ్ దానికి ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. N = 3, N = 4, N = 5, N = 6. ఓకే, దీనికి లైన్స్ వేసుకుంటాం. ఈ స్పెక్టర్లో మనం 5 టైప్స్ ఆఫ్ సిరీస్ని అబ్జర్వ్ చేస్తాం. స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రాన్ అనేది ఏ హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి వచ్చిన దాన్ని బట్టి సిరీస్ నేమ్ ఉండదు, అది ఎక్కడ ల్యాండ్ అవుతుంది అన్న దాన్ని బట్టి సిరీస్ నేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రాన్ ఎగ్జైటెడ్ స్టేట్లో సెకండ్ దాంట్లో ఉంది, అది ఫస్ట్ షెల్కి వస్తే దానిని లైమన్ సిరీస్ అంటాం. లైమన్ సిరీస్ N2 నుంచి N1కి వచ్చినప్పుడు, అలానే N3 నుంచి N1కి వచ్చిన, N4 నుంచి N1కి వచ్చిన, N5 నుంచి N1కి వచ్చిన, N6 నుంచి N1 అండ్ ఇన్ఫినిటీ. ఇలా హయ్యర్ ఎనర్జీ లెవెల్ ఏదైనా సరే దాని ల్యాండింగ్ N = 1 షెల్లో ఉంటే దానిని లైమన్ సిరీస్ అంటాం. ఓకే, అలా కాకుండా దాని యొక్క ల్యాండింగు N = 2లో ఉంటే దాన్ని బామర్ సిరీస్ అంటాం. 3 నుంచి 2కి వచ్చిన, 4 నుంచి 2కి వచ్చిన, 5 నుంచి రిటర్న్ బ్యాక్ 2కి వచ్చిన, 6 నుంచి రిటర్న్ బ్యాక్ 2కి వచ్చిన, అలానే ఇన్ఫినిటీ నుంచి రిటర్న్ బ్యాక్ 2కి వచ్చిన
దానిని బామర్ సిరీస్ అంటాం. బామర్ సిరీస్. త్రీ ఫర్ ఎగ్జాంపుల్ రాసుకున్నా. ఇక్కడ మీరు 4 రాసుకోవచ్చు, 5 రాయొచ్చు, 6 రావచ్చు, ఆర్ ఇన్ఫినిటీ. ఇది సెకండ్ టైప్ ఆఫ్ సిరీస్. థర్డ్ టైప్ ఏంటంటే ప్యాషన్ సిరీస్. సేమ్ ఇంతే, దాని ల్యాండింగ్ పాయింట్ 3 అయితే దాన్ని ప్యాషన్ సిరీస్ అంటాం. అంటే 4 to 3, 5 to 3, 6 to 3 అండ్ ఇన్ఫినిటీ టు 3. ఇక్కడ N3 పెట్టుకుంటాం, ఇక్కడ N4 పెట్టుకుంటాం. ప్యాషన్ సిరీస్. దిస్ ఇస్. అండ్ ఫోర్త్ వన్ ఈస్ బ్రాకెట్ సిరీస్. దీంట్లో ల్యాండింగ్ షెల్ అనేది n=4. సో ముందుగా మనం 5 నుంచి 4, 6 నుంచి అండ్ ఇన్ఫినిటీ నుంచి. దీన్ని బ్రాకెట్ సిరీస్ అంటాం. ఫిఫ్త్ వన్ ఈస్ ఫండ్ సిరీస్. దీంట్లో గ్రౌండ్ స్టేట్ అనేది N5. సో N6 నుంచి N ఇన్ఫినిటీ నుంచి ఎక్కడి నుంచి వచ్చినా అది n=5 దగ్గర ఫాలో అయితే దానిని ఫండ్ సిరీస్ అంటాం. ఈ లైన్స్ని సైంటిస్టులు ఎక్కడెక్కడ ఏ రీజియన్లో అబ్జర్వ్ చేశారంటే లైమన్ సిరీస్ని యూవీ రీజియన్లో మాత్రమే చూడగలం. సో యూవీ రీజియన్ అంటే మన కంటికి కనబడదు. బామర్ మాత్రం విజిబుల్ రీజియన్లో కనిపిస్తాయి. ప్యాషన్ సిరీస్ ఐఆర్ రీజియన్లో కనిపిస్తాయి, మనకి కనపడవు. బ్రాకెట్ సిరీస్ కూడా ఐఆర్ రీజియన్లో కనిపిస్తాయి, మనకి కనపడవు. సేమ్ ఫండ్ సిరీస్ కూడా అంతే. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్. గుర్తుపెట్టుకోండి, ఇవి రిటర్న్ బ్యాక్ వచ్చినప్పుడు ఎమిట్ అయ్యే లైట్ని ప్రిజం మీద పంపించినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ని అబ్జర్వ్ చేశారన్నాం కదా, అవి విజిబుల్ రీజియన్లో కనిపించాయి కాబట్టి అవి బామర్ సిరీస్ అని చెప్పి బామర్ డిస్కవర్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే సేఫ్.